హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే వంట ఏంటంటే గుడ్డు పులుసు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకొని జీలకర్ర అండ్ మెంతులు వేయించుకోవాలా. నెక్స్ట్ అవి తీసేసి ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. గుడ్డు పులుసుకు తగ్గినంత వేసుకోండి. పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని, మేము 2 ఆనియన్స్ వేసాం బిగ్గర్ సైజ్వి. అండ్ ఆనియన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే ఫ్రెండ్స్, ఉప్పు వేయడం వల్ల త్వరగా ఏగుతుంది మన ఆనియన్స్ వచ్చేసి. అండ్ మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. సేవింగ్ కూడా చూసుకోవాలి, లైఫ్లో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎర్రగా అయ్యాయి చూసారా, ఒక 2-3 మినిట్స్లో ఎర్రగా అయిపోతాయి. ఎప్పుడైనా ఆనియన్ వేయించేటప్పుడు ఏమైనా వేయించే వస్తువులకు మూత పెట్టొద్దు. పెట్టినప్పుడు వాటర్ వస్తాయి, వేయించలేము. సో నెక్స్ట్ మనం రోట్లో ఇందాక వేయించుకున్నాం కదా జీలకర్ర మెంతులు వేసుకొని ఒకసారి బాగా అది పౌడర్ లాగా అయ్యాక అల్లం ఎల్లిపాయలు అల్లం వేసి కలుపుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా చల్లారాకనే అవి కొంచెం రుబ్బుకోండి. ఎందుకంటే అది ఒక్కొక్కసారి మీద కూడా పడవచ్చు దంచేటప్పుడు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. చల్లగా ఉంటే మనకేం కాదు. సో మనం హ్యాండ్స్ యూజ్ చేస్తూ కూడా దాన్ని రోట్లో ఇలా తిప్పుకుంటూ అనొచ్చు కదా ఫ్రెండ్స్. సో ఇది మెత్తగా అవ్వాలా. సో మా మమ్మీ దంచుతుంది న్యాచురల్గా, మనకు అంత సీన్ లేదు, అన్నీ మిక్స్లో పడేస్తాం. మమ్మీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత ఓపిక. అప్పటి రోజులకి చాలా ఓపిక కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అట్లా కాదు కదా. సో దాంట్లో ఎల్లిపాయ అల్లం వేసి దంచుతుంది. అది కూడా మెత్తగా అవ్వాలి ఫేస్. సో నెక్స్ట్ ఆనియన్ వేసుకోండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర మెంతులు వేసుకున్నాం కదా, దాంట్లో వేసుకొని దంచుకోండి ఫ్రెండ్స్ బాగా. అది కూడా మనకు పౌడరిష్గా అవ్వాలా. సో బాగా రుబ్బండి. మిక్సీలో అయితే మనకు ఒక్క తిప్పుడికి అయిపోతుంది. సో రోట్లో కదా కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ రోట్లో చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఏ వంటకమైనా. అప్పుడు రోజుల్లో ఇంకా చాలా డేస్ ఉంటున్నారు అంటే కారణం అప్పటి ఫుడ్ అండి. అప్పటి ఫుడ్ ఎలా ఉండేది, రోట్లో దంచుకున్న పచ్చడి, పొయ్యి మీద వండుకునే వంట, ఇవి న్యాచురల్లీ అప్పుడు. ఇప్పుడు అన్నీ మనకు మెడిసిన్గానే అయిపోయింది ప్రతి ఒక్కటి, A to Z, రైస్తో వాటర్తో సహా. అవునా కదా, మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, చాలామంది ఎగ్స్ ఏం చేస్తారంటే మనం గిన్నెలో ఉడకబెట్టడం జరుగుతుంది. గిన్నెలో ఉడకబెట్టడం వల్ల చాలా టైం తీసుకుంటుంది, అవి పగిలిపోవడం వాటి లోపటి నుంచి కూడా వస్తుంది. సో మనం ఎప్పుడు ఉడికిందా అని చూసుకోవాలి. అదే మన కుక్కర్లో ఒక 4 విజిల్స్ పెట్టారనుకోండి, మంచిగా ఉడికిపోతుంది. లోపల ఎల్లోయిష్ కూడా చాలా బాగా అవుతుంది. టైం కూడా తీసుకోవద్దు. మనకు 4 విజిల్స్ అంటే పెద్ద టైం కాదు. మనం నార్మల్గా గిన్నె పెట్టామనుకోండి, మినిమం 1/2 అవర్ ఉడకబెట్టాలి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చాయో చూసారా, కుక్కర్లోనే ఉడకబెట్టింది మా మమ్మీ. సో లోపల ఎల్లో పార్ట్ కూడా, యోగ్ కూడా బాగా ఉడికిపోతుంది. అట్లా అన్ని 4 సైడ్స్ ఇలా చాకుతోటి ఇట్లా మార్క్ పెట్టుకోవాలి, గీతలు గీయాలి ఫ్రెండ్స్. గీతలు గీయడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అది చీలదనమాట. ఇప్పుడు నార్మల్గా బజ్జీలు మనం మిరపకాయలు ఎలాగైతే కోస్తామో ఈ ఎగ్స్ కూడా అలా కొయ్యాలి, లేకపోతే టప్పు అని పేలుతుంది. సో చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్ మనం కర్రీలో వేసుకునే ముందు వేయించుకోవాలంటే 4 సైడ్స్ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం పెట్టాల మార్క్. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసుకి. సో మా మమ్మీ ఆయిల్ అయితే ఒక 2 స్పూన్స్ వేసింది బాగానే. సో మీరు కూడా యూస్ చేసేదాన్ని బట్టి ఫ్రెండ్స్, కొంతమంది ఎక్కువగా యూస్ చేస్తారు, కొంతమంది తక్కువగా యూస్ చేస్తారు. సో నెక్స్ట్ అది బాగా కాగాకనే ఎగ్స్ వేయండి, లేకపోతే ఆ ఎగ్స్ దాంట్లో అతుక్కుపోతాయి. బాగా కాగినాక వేస్తే ఏమంటే మనకు బ్రౌనిష్ కలర్లో వస్తాయి మంచిగా. కొంచెం టైం స్పెండ్ చేసి ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇవి మీద పడితే వేసినప్పుడు మనం కరివేపాకు వేస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్.
సో కొంచెం పసుపు వేసుకోండి. ఇట్స్ నాట్ కంపల్సరీ, కావాలనుకునే వాళ్ళు వేసుకుంటే ఎగ్స్ అనేవి మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి బాగా అయ్యాయి కదా, ఎలా మంచిగా అనిపిస్తున్నాయో ఆయిల్ వేయించడం వల్ల. ఆ వైట్గా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే, వేయించకుండా వేస్తే మనకు ఎగ్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో మీరు, ఎగ్ అనేది స్మెల్ వస్తుంది. ఎగ్ ఎప్పుడు కూడా వేయించకుండా వేయొద్దు, వేయించి వేస్తే చాలా టేస్టీ వస్తుంది వంట మాత్రం. సో నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోండి. ఒక 2 రెబ్బలంతా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. అవి చిల్లుతూ ఉంటాయి, బీ కేర్. సో వేసి కలపండి ఒకసారి. సో ఇందాక దంచుకున్న మసాలా వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెంసేపు పెట్టుకున్నాక కొంచెం వాటరిష్గా వస్తుంటుంది, అది ఫ్రై కూడా అవుతుంటుంది. సో అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలా. సో నెక్స్ట్ పసుపు వేసుకోండి కొంచెం. ఇందాక ఆల్రెడీ ఎగ్లో వేయించిన దాంట్లో ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం వేసుకోండి, మన కలర్గా కావాలి కదా. ఇట్స్ యాంటీబయోటిక్ ఆల్సో. సో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పసుపు కూడా వేసుకొని చిన్న మంట మీదే చేయాలి ఫ్రెండ్స్, స్లిమ్లోనే చేయాలా. పెద్ద హై ఫ్లేమ్లో పెట్టొద్దు, పెడితే మాడిపోతుంది. అండ్ మాడిపోవడం వల్ల కూర అనేది మనకు టేస్టీగా అనిపించదు. నెక్స్ట్ కారం వేసుకోండి, ఒక 2 స్పూన్స్. ఆల్రెడీ మిరపకాయలు వేసాం కాబట్టి కారం తక్కువ కావాలనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ కావాలన్న వాళ్ళు మాలాగా ఒక 2.5 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. కొంచెం వేసుకున్నాక మళ్ళీ ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ తగినంత. సో 2 స్పూన్స్ కారం అయినప్పుడు 1 స్పూన్ ఉప్పు ఉంటుంది. సో వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఆ మసాలాలోనే. సో నెక్స్ట్ ఎగ్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్స్ వేసుకొని కలుపుకోండి. బాగా ఎగ్స్కి తాకేలాగా మనం ఎగ్స్ పైన ఇట్లా గజ్జిబిజ్జిగా కలపొద్దు. ఎగ్స్తో పాటు వాటికి ఎక్కువ మనం డ్యామేజ్ చేయకుండా. ఎగ్ అనేది డెలికేట్, దేంట్లో అయినా కూడా బాయిల్డ్ ఎగ్ అయినా కూడా అది డెలికేటే ఫ్రెండ్స్ మనకి. సో చాలా కేర్గా కలపండి. ఎగ్ అనేది బయటకు వచ్చినప్పుడు లోపల ఏదైతే యోక్ ఉంటుందో అది మొత్తం కర్రీ అంతా క్లమ్జింగ్ చేస్తుంది కాబట్టి సో బాగా కేర్గా కలపండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్ ఇలా పులుసు చేసుకుంటే. నెక్స్ట్ చింతపండు ఉంది కదా, చూడండి పిసుక్కుంటుంది. బాగా నానబెట్టాలి ఫ్రెండ్స్, ఒక 1 అవర్ ముందు నానబెడితే ఎంత బాగా నానితే మనకు కర్రీ అనేది అంత మంచిగా వస్తుంది. సో నెక్స్ట్ పిసుక్కొని వాటి రసం ఉంటుంది కదా ఫ్రెండ్స్, రసం అనేది దాంట్లో పోసుకోవాలి. చింతపండు రాకుండా మనం చెయ్యి అడ్డు పెట్టుకొని పోసుకోవాలి. చెయ్యి అడ్డు పెట్టుకోకుండా కొంతమందికి రాదు కాబట్టి మనకు జాలి గిన్నె అని ఉంటుంది కదా, బొక్కల గిన్నె అని, అది కూడా యూజ్ చేయొచ్చు. సో మా మమ్మీ ఎక్స్పర్ట్ కదా, అప్పుడు రోజులు చాలా ఎక్స్పర్ట్ కదా, సో చేసేస్తారు. మనకంటే కొంచెం మనం స్టైలిష్గా చేస్తాం కదా ఈ రోజులలో. సో ఆ రోజుల వాళ్ళవి వంటలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ కుకింగ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. మనం ఈ పాడికి శాండ్విచ్లు చేద్దామా, మ్యాగీలు చేసుకుందామా, బజ్జీలు బోండాలు ఇవే ఉంటాయి. అప్పుడు రోజులు కొంచెం మంచి హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు. నెక్స్ట్ మా మమ్మీ ఒక పక్కన వైట్ రైస్ కూడా చేస్తుంది. వైట్ రైస్ అండ్ పులుసు మాత్రం మరిగినప్పుడు వస్తుంది ఫ్రెండ్స్, స్మెల్ మాత్రం ఒక రేంజ్లో వచ్చింది. ఎందుకంటే మెంతులు జీలకర్ర వేయించుకుంది కదా, దాని స్మెల్ డిఫరెంట్, అసలు సూపర్ స్మెల్ వచ్చింది మాకైతే. సో నెక్స్ట్ ఆల్ మిక్స్డ్ మసాలా ఫ్రెండ్స్. దీంట్లో మేము చెక్క, లవంగ, యాలకులు అండ్ చికెన్ ధనియాలు, చికెన్ మసాలా కొంచెం మిక్స్ చేసి, మటన్ మసాలా కొంచెం మిక్స్ చేసి ధనియాల పొడి చేస్తుంది మా మమ్మీ, చాలా బాగుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కర్రీస్కి ఇది కంపల్సరీ. మనం ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ లేనిది అస్సలు వంట అనేది కుదరని పని మనకి. సో అది కంపల్సరీ. అండ్ మనం స్మెల్ కోసం మనం లాస్ట్ ఫైనల్ టచ్ ఏమి ఇస్తాం, కొత్తిమీర వేస్తాం కదా, ప్రతి కర్రీస్లో ఉండాల్సిందే కొత్తిమీర. సో అది వేసుకోండి. వేసుకొని కలుపుకోండి, చాలా కేర్గా కలుపుకోండి ఫ్రెండ్స్. ఎగ్ అనేది పగలొద్దు, స్మాష్ అవ్వద్దు.
అవుతే కొంచెం టేస్ట్ మారుతుంది. నెక్స్ట్ మా అక్క టేస్ట్ చూస్తుంది. సో తినొచ్చేసి మా అక్క, మా సొంత అక్క చూడండి ఎగ్ పులుసు వేసుకొని అన్నం తింటుంది. తిని ఎలా ఉందో చెప్తుందంట. చూద్దాం ఎలా ఉందో ఏముందో. తినకముందే చెప్తుందో తిన్నాక చెప్తుందో కూడా తెలియదు ఫ్రెండ్స్. చూసే వరకు తింటుంది. వావ్ అంట, ముందే చెప్తుంది వావ్ అని. వావ్ అంట ఫ్రెండ్స్. అయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు వీడియోస్ నచ్చినైతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి ఫ్రెండ్స్. వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.